Shri Konirala Pavan Kalyan Garu. So very warm welcome to you, sir. ఈరోజు మాటామంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ వచ్చల్రాజ్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కృష్ణతేజ గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి తమీం అన్సారియా గారికి, అలాగే డైరెక్టర్ నరేగా శ్రీ షణ్ముఖ్ ఐఏఎఫ్ఎస్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ బాలునాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శ్రీమతి గాయత్రీదేవి గారికి, డైరెక్టర్ అండ్ సోషల్ ఆడిట్ శ్రీ శ్రీకాంత్ గారికి, ఓఎస్డి వెంకటకృష్ణ గారికి, జిల్లా పరిషత్ సిఇఓలకి, డిపిఓలకి, పీడీ డ్వామాలకి, ఎస్సీ పిఆర్, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ డిడిఓలకి, ఎంపీడీఓలకి, డిప్యూటీ ఎంపీడీఓలకి, ఇంజనీర్స్కి, గ్రామాభివృద్ధి అధికారులకు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బందికి, అలాగే మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగే మన ప్రోగ్రామ్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి, వారికి, నేషనల్ అండ్ స్టేట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా అందరి తరపున నేను హృదయపూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. నేను దాదాపు మనకి సంవత్సరం 6 months అబౌవ్ ఉంది మన గవర్నమెంట్ ఫామ్ అయి. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏ శాఖ అనేది తీసుకోవాలనుకున్నప్పుడు పల్లె నిజంగా మన దేశానికి వెన్నెముక. అందుకని అలాంటి పంచాయతీ రాజ్ని నేను ఒక ఆన్ పర్పస్ ఆప్ట్ చేసుకున్నాను. శశిభూషణ్ సార్ ఆ రోజున పిఎస్గా ఉన్నారు, లాస్ట్ గవర్నమెంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అని అనుకున్నప్పుడు నేను ప్రత్యేకించి శశిభూషణ్ గారిని కోరుకోవడం జరిగింది. మీరు ఉండాలి దీంట్లో, మీ అనుభవం కావాలి, మళ్ళీ మీరు ఇంకా నేను కొంత మీ గైడెన్స్ కావాలన్నా కానీ మనస్ఫూర్తిగా నేను వారిని కోరటం జరిగింది. ఈ రోజున రిఫార్మ్స్ ఇంత సజావుగా సాగాయంటే ఆయన ఒక బీహార్ లాంటి రాష్ట్రం నుంచి వచ్చి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అని ఒక తపనతో వచ్చిన అధికారి ఆయన ఒకప్పుడు. అదే స్పిరిట్ ఆయన ఇంకా కంటిన్యూ చేయాలి మీరు అని చెప్తే ప్రత్యేకించి ఈ రోజున ఇంత సజావుగా సాగడానికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మనస్ఫూర్తిగా మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుద్ది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. సో దీనికి నేను పెట్టుకున్నది ఏంటంటే, ఒక ఫ్రాన్స్లో అనుకుంటే ఎప్పుడు 18th century ఎప్పుడు చాలామంది ఒక పారిశ్రామిక అంటే వ్యాపారస్తులు అందరూ కూర్చొని ఏం చేయాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్థానికంగా ఉన్న అప్పటి ఫ్రెంచ్ ప్రభుత్వంతో ప్రతినిధి మన ఇండస్ట్రియల్ మినిస్టర్ కూడా వచ్చి నేను మీకు ఏం చేయాలి మీకు అన్నాడు. అని అడిగితే వాళ్ళు లాసఫే అని ఒక పదం వాడారు. దాని అర్థం ఏంటంటే నువ్వేం చేయొద్దు, మమ్మల్ని చెడగొట్టుకుని ఉండే చాలు, నీ పని అసలు మా పని మేము చేసుకుని మమ్మల్ని చెడగొట్టుకుని ఉండే చాలు. సో నేను ఈరోజు చేసింది
నేనేదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి డిప్యూటీ మా సీఎం ప్రమాణ స్వీకారం చేసి నేను నా సొంత తెలివితేటలు నేనేం వాళ్ళ చాలా బలమైన నిబద్ధతతో కూడిన అధికారులు ఉన్నారు. చాలా అసలు రిఫార్మ్స్ కావాలి అని చెప్పి ఆకాంక్షించే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఉన్నారు. దీనిని ఆయన అనుభవంతో గైడెన్స్ చేసే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, శశిభూషణ్ గారు. దీనిని ప్రాక్టికల్గా కేరళ నుంచి వచ్చి అక్కడ మన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత బలంగా వీళ్ళునుకుందో మనకు తెలుసు. ఆ అనుభవం ఇక్కడ మన కృష్ణతేజ గారి ద్వారా, కమిషనర్ గారి ద్వారా రావడం. సో నేను జనరల్గా ఏం చెప్తారంటే, నేను వచ్చినప్పుడు గతంలో ఎలా ఉండేదని అడిగాను, చాలా రివ్యూస్ చేశాను. చేస్తే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ప్రతిసారి మైక్ చిన్న బ్లాక్ మైక్ ఉండిపోయింది. నేను ఏం చేశానంటే, ప్రతి దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదండి. ఒకటి రాగానే ఇందాక మీరు అడిగినట్టుగా మనకి ఈ టెంపరీగా కూర్చొని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నా దృష్టికి వచ్చింది, మాకు జీతాలు రావట్లేదని. సో ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి ఫస్ట్ దాన్ని సార్ట్అవుట్ చేసి, అలాగే మన బాలు నాయక్ గారితో కూర్చోబెట్టి మన ఇంజనీరింగ్ సిబ్బందితో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే కానీ లాట్ ఆఫ్ రివ్యూస్ చేసుకుంటే వెళ్ళాం. సో మేజర్గా అంటే మా ఉద్దేశం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి నేను ప్రభుత్వ అధికారులు మన ఉద్యోగం గురించి నేను ఎందుకు ఆలోచించగలిగినంత బలంగా అంటే, నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే నా కృతజ్ఞత ఏముంటుందంటే, మేము చదువుకున్నా, మేము పెరిగినా నా తండ్రి ఆదాయం మీద మేము పెరిగాం. సో మాకు ఒక పే బ్యాక్ లాగా ఉంటుంది తిరిగి ఇవ్వడం. సో నేను ఎలా ఇవ్వగలను తిరిగి? ఒకటి మనం సమాజానికి చేసేది, ప్రజలకు చేసేదితో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నాకు సంబంధించిన శాఖ వరకు నేను ఏదైనా చేయగలను అనేది ఇప్పుడు ఒకటి ఉండేది. సో దాంట్లో వెంకటకృష్ణ గారితో మాట్లాడినా, మన కృష్ణతేజ గారితో మాట్లాడినా చాలా సందర్భాల్లో ఏమున్నాయి మేజర్గా అంటే, చాలాసార్లు ఉద్యోగులు నా దగ్గరికి రావటం ఇవన్నీ చూసి నేను ఏం చేయగలం మనకి అంటే, చాలా రిఫార్మ్స్ బాకీ ఉండిపోయినాయి అన్నారు. సో దీన్ని శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి చాలాసార్లు దాని మీద మాట్లాడి ఫైనల్గా మేము ఏమనుకున్నామంటే, ఇంపాక్ట్ఫుల్గా పనిచేయాలి అంటే, నేను ఏ మనిషి అయినా సరే సగటు మనిషి ఏం కోరుకుంటాడంటే, ఎక్కడో ఉన్న స్థాయి నుంచి నేను ఏదో ఒక మెట్టి ఎదగాలనుకున్నాను. ఎక్కడేసిన గొంగలు అక్కడేలా ఎట్లా అయితే నేను ప్రారంభించానో అక్కడే 20 సంవత్సరాలు నా బిడ్డ పుట్టినప్పుడు నాకు అదే ఉండి, నా బిడ్డ పెళ్ళవుతున్నా కానీ నేను అక్కడే ఉండిపోయాను అనే మాట ఇవన్నీ మనం తరచుగా వింటూ ఉంటాం. ఇది ఎందుకు ప్రమోషన్ అనేది ఎందుకు ఇంత బలంగా నేను పట్టుకుని కూర్చున్నానంటే, మనం ప్రజలకి మాట ఇచ్చాం. ఇది ఒక పొలిటికల్ స్పీచ్గా నేను చెప్పట్లేదు, కానీ ఒక సక్సెసివ్ గవర్నమెంట్స్ కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్, అలాగే ప్రీవియస్ గవర్నమెంట్లో రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయలేదు. మేజర్గా నేను విన్నది ఏంటంటే, ప్రతి పదవికి ట్రాన్స్ఫర్కి ఒక రేట్ కార్డు ఉందని నేను వినేవాళ్ళం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఒక ఊరి నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రేట్ కార్డు ఉంటుంది, అంటే ఈ ప్రమోషన్ కావాలంటే ఒక రేట్ కార్డు ఉంటుంది. అసలు ఇది పోవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో నేను విత్ ద గైడెన్స్ ఆఫ్ శశిభూషణ్ సార్, మా ఓఎస్డి వెంకటకృష్ణ గారితో, కృష్ణతేజ గారితో కూర్చొని నాకు ఎంత ట్రాన్స్పరెంట్గా మనం ఇవ్వగలం. ₹1 పంచాయతీ ఖర్చు పెడితే రోడ్లు పడాలి, రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకి అంటే వెంటనే మీరు డబ్బులు ఇవ్వకపోయినా కనీసం వాళ్ళ సకాలంలో వాళ్ళ డబ్బులు, వాళ్ళు కాంట్రాక్ట్ చేసిన పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇచ్చేయాలి. అలాగే పిఆర్ ఉద్యోగులు కానీ, రూరల్ వాటర్ సప్లై కావచ్చు, మన రోడ్లు వేసే శాఖ కావచ్చు, ఎవరికైనా సరే దాదాపు మన పిఆర్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరితో కలిపి దాదాపు 1,70,000 మంది, దాదాపు అన్ని చూస్తే గ్రామీణాభివృద్ధి విభాగం ఇవి అన్ని లెక్కలు తీసుకుని దాదాపు 2 lakh ఎంప్లాయీస్ ఉంటారు మన దగ్గర.
అవుట్సోర్సింగ్తో కలుపుకొని. సో దీంట్లో ఎగ్జామ్స్ రాసి వచ్చి వీళ్ళందరికీ మనం పదోన్నతి ఎలా ఇవ్వాలి, ట్రాన్స్ఫర్స్ ఎలా ఇవ్వాలి అని కూర్చున్నప్పుడు పాపం దీనికి వెన్నెముకలాగా పనిచేసింది వెంకటకృష్ణ గారు. అంటే మన అదృష్టం ఇంకా ఈ భారతదేశం ఇంకా వ్యవస్థ అంటే మనకున్న ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి వీటికి ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకటకృష్ణ గారు లాంటి అధికారులు ఇంకా ఉండటం లేదు. వాళ్ళు ఏం కోరుకోరు. వాళ్ళు నేను పాపం ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన తపన ఏంటంటే సార్ రిఫార్మ్స్ రావాలండి, ఏదైనా చేయాలి, మీ టైంలో రావాలి, ఏదో చెయ్యాలి, పాపం తెగబడేవాడు. సరే నేను రెగ్యులర్గా నేను రోడ్ల మీద తిరుగుతాను, జనంతో పిటిషన్స్ తీసుకుంటాను, అది అందరిని కలుస్తాను. కాబట్టి దీనికి మేమందరం కలిసి ఇది ఒక్కళ్ళు చేసింది కాదు. నేను అనుకుంటే సరిపోదు. నాలాగా చాలామంది గొప్ప ఆలోచనలు మంచి ఆలోచన ఉండొచ్చు, కానీ అంత సమర్థత కలగ అంత ఇంటిగ్రిటీ ఉన్న ఒక అధికారుల సమూహం చాలా చాలా ఎసెన్షియల్. ఈ రోజున మీరు థ్యాంక్స్ చెప్తున్నారు అంటే నేను ఒక ఇనిషియేట్ చేయగలను. నేను చేసింది నేనేం కల్పించుకోను. ఐ నీడ్ ఎ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్లోని శాఖ గురించి. సో నేను ఎవరికి కూడా నేను ఒకటే సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను. నాకు ఎవరో తెలియదు. నా స్థాయిలో నేను ట్రాన్స్ఫర్ చేసే ఒక 10-12 ఉంటాయి, 40 26 నేను చేయగలిగే నేను ట్రాన్స్ఫర్ చేసాను 10 కేటగిరీస్. నేను చేయగలిగే ఏం చేశానంటే, మీరు నాకు వీళ్ళెవరో తెలియదు. నాకు ఇక్కడ నా తండ్రి తాలూకు అనుభవం నాకు పనిచేసిన తండ్రి ఉద్యోగం తాలూకు అనుభవం. అంటే సీనియారిటీ చూడండి, ఇంటిగ్రిటీ చూడండి, కేపబిలిటీ చూడండి. అండ్ ఇవన్నీ చూసి నాకు ఒక లిస్ట్ ఇవ్వమని చెప్పాను. నాకు వీళ్ళెవరు దీన్ని మీరు కొంత పర్సనల్గా కొంత రిపోర్ట్స్ తీసుకోండి. అలాగే దాంతోపాటు ప్రతి మంత్రి గారు కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ లిస్ట్ కూడా తీసుకోండి. వాళ్ళు కూడా జనరల్గా సిఫార్సులు చేస్తారు, మాకు ఈ అధికారి కావాలి, ఈ అధికారి కావాలంటే. నేనేం చెప్పానంటే, ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, కానీ మీరు ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఒక అధికారికి ట్రాన్స్ఫర్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా ఒక ఫ్రేమ్వర్క్ పెట్టండి. ఆ ఫ్రేమ్వర్క్లో గౌరవ మంత్రి వర్గ సభ్యులు ఇచ్చినా, గౌరవ ఎమ్మెల్యేలు ఇచ్చినా కానీ మీరు ఆ ఫ్రేమ్వర్క్లో పడితే ప్లీజ్ యాక్సెప్ట్. ఆ ఫ్రేమ్వర్క్లో పడపోతే అది నేను చెప్పినా కానీ చేయగలను. ఇంతే నేను ఇచ్చిన సింపుల్ డైరెక్షన్ ఇచ్చాను. ఎందుకంటే మనకి ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే, ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్కు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. ఈరోజుకి నాకు మన తెలంగాణలో జరిగిందో లేదు కూడా ఇంకా తెలియదు. ఐ థింక్ ఇది ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా ఇంత పదోన్నతులు ఇంకా అక్కడ జరిగినట్లేదు. అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి. సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి. మీరు బాగుండాలి. ఎందుకంటే నా తండ్రి చూసేవాడిని. అంటే నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కానిస్టేబుల్గా ఉండే పెటీ ఆఫీసర్ అనేవాళ్ళు. సో మా అన్నయ్య గారు పుట్టేటికి ఆయన ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు. సో నాకు పెటీ ఆఫీసర్గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది, ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆయన, తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడు అవుతారు, ఇంకొక 3-4 సంవత్సరాల్లో మనం సిఐ అవ్వచ్చు. ఈ మాటలు వింటూ ఉండేవాడిని చిన్నప్పుడు. నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వస్తే మనం ఎక్సైజ్ సూపరింటెండెంట్గా అవ్వచ్చు. ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం. అలాగే ఇందాక మేడం మీరు మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం, ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మేము ఈ 10,000 చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం, మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. ఈ వేదిక పైన ఉన్న ఆశీనులైన అందరూ అధికారులు, శశిభూషణ్ గారితో దగ్గర నుంచి, మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే, ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే, ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం.
ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశారు, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది. సో నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించేలా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయడంలో మీ పాత్ర చాలా చాలా కీలకం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గతానికి భిన్నంగా ఎలాంటి సిఫార్సులు లేకుండా మేము చేయగలిగాం. అది అలాగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో